హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం సింప్లిఫికేషన్ నుండి 12th వీడియో చెప్పుకుంటున్నాం. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఎలా చేయాలన్నది మనం చెప్పుకుందాం. ఇప్పుడు వరకు ఇన్ఫినిటీ ఉండి డిఫరెంట్గా ఉన్నాయి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు √5 ప్లస్ √11 ప్లస్ √19 ప్లస్ √29 ప్లస్ √49 దీన్ని ఎలా సింప్లిఫై చేయాలన్నది చెప్పుకుందాం. ఇది ఈజీయేనండి. √49 అంటే అందరికీ తెలుసు. √49 అంటే ఎంత? 7. ఈ 7 ప్లస్ ఉంది కాబట్టి ఈ 7ని ప్లస్ 29 కలుపుతాం. ఎంత అయితే 36 అంటే ఎంత? 6 అంతే కదా. √36 అంటే 6. ఈ 6ని దీనికి కలుపుతాం 19కి అంటే ఎంత? 25. √25 అంటే ఎంత? 5. ఈ 5ని 11కి కలుపుతాం అంటే ఎంత? 16 అంటే ఎంత? √16 అంటే 4. ఈ 4ని దీనికి కలుపుతాం 5కి కలుపుతాం అంటే ఎంత? 9. √9 అంటే ఎంత? 3. మన ఆన్సర్ 3 అన్నమాట. సేమ్ మోడల్ ఇంకోటి చెప్పుకుందాం. √116 అంటే ఎంత? 13. దీన్ని కలుపుకుంటాం ప్లస్ 13 అంటే 121. √121 అంటే ఎంత? 11 దీన్ని కలుపుకుంటాం. ఈ 11 దీన్ని కలుపుకుంటే ఎంత? 49. √49 అంటే ఎంత? 7. ఈ 7 దీన్ని కలుపుతాం. 7 దీన్ని కలిపితే ఎంత? 64. √64 అంటే ఎంత? 8. ఈ 8ని దీనికి కలుపుతాం. 8 + 8 16. √16 అంటే ఎంత? 4. మన ఆన్సర్ 4. ఆప్షన్ ఏ అన్నమాట. ఇందులో ఇంకా డిఫరెన్స్ మోడల్ ఉన్నాయి, ఇంకా చెప్పుకుందాం. ఈ వీడియో సింప్లిఫికేషన్ అండి. ఇది ఒక మోడల్ అండి. జస్ట్ √3 + 1 బై √3 - 1 ప్లస్ √2 + 1 బై √2 - 1 ప్లస్ √3 - 1 బై √3 + 1 ప్లస్ √2 - 1 బై √2 + 1 ఈక్వల్ టు ఎంత? సింప్లిఫై చేయండి అన్నప్పుడు మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా చూసుకుంటాం. మొత్తం ప్లస్లు ఉన్నాయి కదా. ఈ రెండిట్ల నుండి 3 కదా, ఇది 3 తీసుకోండి. ప్లస్కి ప్లస్ పెట్టుకోండి. ఇది 2 కదా, 2 తీసుకోండి. ప్లస్కి ప్లస్ పెట్టుకోండి. 3 కదా, 3 తీసుకోండి. ప్లస్కి ప్లస్ పెట్టుకోండి. 2 టోటల్ చేసేయండి. అంతా 10 వచ్చింది. అదే మా ఆన్సర్, ఆప్షన్ బి. ఈ మోడల్ వచ్చినప్పుడు కాకపోతే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్లు చేసుకోవడం, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్లు చేసుకున్నాం. ఇంకో మోడల్ చూద్దామండి. ఈ మోడల్ మనకి ఏంటంటే 26² ప్లస్ 97² ఇచ్చారు. బాగానే ఉంది. మొత్తం దీన్ని సింప్లిఫై చేసేస్తే ఈజీగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఆప్షన్ బేస్ చేసుకునే కదా మనం తీసుకోవాలి. టోటల్ వాల్యూ ఎంత వచ్చిందనేది వేస్తే కుదరదు. మనకి ఆప్షన్లు ఈ వేలో ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ మోడల్ ఉన్నప్పుడు మనం ఈజీగా చేయొచ్చండి. 26కి 26 రాసుకుంటాం. 26ని అంటే 62 కింద రాసుకోండి. 97 రాయండి. 79 కింద రాసుకోండి. అంటే అటు మార్చి మిర్రర్ టైప్ అన్నమాట మనం రాసేది. అంతే కదా. రాసినప్పుడు ఆన్సర్ ఇది అన్నమాట. ఇలా సర్కిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏముంది ఆన్సర్లో చూసుకుంటాం. 79² 62². రివర్స్లో చూసుకోవాలన్నమాట. మిర్రర్ టైప్ కాబట్టి కింద నుండి చూసుకుంటాం. ఆప్షన్ బి. ఈ వేలో కూడా చేయొచ్చు. కానీ రేర్గా చూస్తాం. డైలీ చూడడం అదే రెగ్యులర్గా ఉండవు. కానీ ఈ మోడల్ మన ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. బ్యాంకింగ్లో కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.